కదల్లేని కంటిపాపల కోసం ఆ కన్నోళ్ల కన్నీళ్లు ఇంకిపోయాయి. ఆశల దీపాలకొచ్చిన ఆర్తి చూడలేక ఆ హృదయాలు చెదిరిపోయాయి. పసితనంలోనే కనికరం లేని విధి కండరాల వ్యాధిని మోసుకొచ్చి కదల్లేని స్థితికి నెట్టింది. కష్టానికే కష్టం వచ్చిందా అన్నట్లుగా ప్రతినిత్యం ప్రత్యక్ష నరకం చూపిస్తూ కన్నీళ్లకే కన్నీళ్లు పెట్టిస్తోంది. కలసిరాని కాలంలో కదల్లేని బిడ్డలతో కష్టాల కడలిలో ఆ అభాగ్యులు ఎదురీదుతున్నారు. నయంక్యాని వ్యాధితో నడవలేని బిడ్డలను మోస్తూ చేయూత కోసం దీనంగా ఎదురుచూస్తున్న కుటుంబంపై ఈటీవీ తెలంగాణ ప్రత్యేక కథనం. విధిరాతకు విలవిల్లాడుతున్న కుటుంబం. బిడ్డలిద్దరూ జీవోత్సవాలైన దైన్యం. కన్నపేగు వేదనతో నిత్యం ప్రత్యక్ష నరకం. పగవారికైనా ఈ బాధ రావద్దంటూ కన్నీటి పర్యంతం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఎన్నంపేట గ్రామానికి చెందిన నరసింహారెడ్డి పద్మ దంపతులకు ఇద్దరు మగబిడ్డలున్నారు. పెద్దబాబు తేజవర్ధన్ రెడ్డికి 21 ఏళ్లుండగా చిన్నబ్బాయి మణివర్ధన్ రెడ్డికి 18 ఏళ్లు. పిల్లల చిన్నతనంలోనే సొంతూరు నుంచి రాంపల్లికి వెళ్లిన దంపతులు అక్కడే అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగించారు. నరసింహారెడ్డి పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా పద్మ ఇంట్లో పిల్లలను చూసుకుంటూ ఉండేవారు. చిన్నప్పుడు అందరి పిల్లల్లానే చలాకీగా ఆడుతూ పాడుతూ ఉన్న ఇద్దరు పిల్లలు వయసు పెరిగే కొద్దీ అనారోగ్యం బారిన పడ్డారు. క్రమంగా నడక కోల్పోయిన తేజవర్ధన్ రెడ్డి 5వ తరగతికి వచ్చే వరకు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు. 3వ తరగతి చదువుతున్న మణివర్ధన్ రెడ్డి సైతం ఉన్నట్టుండి ఓ రోజు కుప్పకూలిపోయాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఊళ్ళో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి పిల్లల్ని తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అనుమానంతో వారిని హైదరాబాద్ లోని రెయిన్బో ఆసుపత్రికి తీసుకెళ్లారని సూచించారు. వైద్యుల సలహాతో రెయిన్బో ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించిన దంపతులు తమ పిల్లలకు వచ్చిన వ్యాధి గురించి తెలియగానే హతాశులయ్యారు. ఇద్దరు పిల్లలకు కండర క్షీణత వ్యాధి వచ్చినట్లు రెయిన్బో ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. జీవితకాలం వారు నడిచే పరిస్థితి ఉండదని వెల్లడించారు. బాబు 2004లో పుట్టాడు. చిన్న బాబు 2006లో పుట్టాడు. వీళ్ళు ఇద్దరు బాబులని సంతోషించినాం. చిన్నప్పుడు స్కూల్ 5th క్లాస్ వరకు పెద్ద ఆయన చదివిండు, చిన్న ఆయన 3rd క్లాస్ వరకు చదివిండు. ఆ తర్వాత ఇక పడిపోవడం జరిగితే ఇక స్కూల్ మానిపించినాం. మా ఊళ్ళో ఒక హాస్పిటల్ క్యాంపింగ్కి వచ్చిండ్రు. పిల్లల్లాగా నడుస్తలేరు, అందరు పిల్లల్లాగా ఆడుకోవట్లేదు అని చూపిస్తే వీళ్ళు మస్కులర్ డిస్కో అని ఇక్కడ డిస్ట్రిక్ట్ అని చెప్పారు. మేమైతే కన్ఫర్మ్ కొరకు రెయిన్బో హాస్పిటల్ వెళ్ళినాం సార్. రెయిన్బో హాస్పిటల్ వెళ్ళినాక అక్కడ టెస్టులు చేసారు. అలా ఇద్దరు పిల్లలకు 9 ఏళ్లు వచ్చేసరికి పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. 10 ఏళ్లుగా జీవోత్సవాలుగా మారిపోయారు. కండరాల క్షీణత కారణంగా శరీరాలు ఎముకల గూళ్లుగా మారిపోయాయి. వారికి వారు కూర్చోలేరు. పడుకున్నప్పుడైనా పక్కకు కదిలే పరిస్థితి ఉండదు. నిత్యం నొప్పులతో ఇద్దరు పిల్లలు వేదనను అనుభవిస్తున్నారు. నైట్ ఇబ్బంది పెడుతుంటాను, నిద్ర పోనీయకుండా పెయిన్స్ వస్తుంటే నాకు తిరుగుతుంటది. అలా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. రాత్రి కొద్దిగా కూడా నిద్ర పోదాం అంటే కూడా అట్లా కూడా అవుతుంది. తిరగాలనిపిస్తుంది. పెయిన్స్ ఎక్కువ అవుతాయి. బక్క అయినా కదా బొక్కలు పెయిన్స్ అవుతుంటాయి ఎక్కువ, తట్టుకోలేకపోతే ఒక్కొక్కసారి అయితే ఏడ్ చేస్తా. బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు బన్నీ వరుణ్. సినిమాల క్రికెట్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. అప్పుడప్పుడు వస్తుంటారు. అన్ని మేము అడుగుతుంటే చెప్తుంటారు. సినిమాలైనా బయట విషయాలైనా. గేమ్స్ ఎక్కువ ఇష్టం. మొత్తం ఫైటింగ్ గేమ్స్, యాక్షన్ నాకు కూడా ఇష్టమే. కానీ నా చేలు ఇట్లా అయిపోయినాయి. నాకు కూడా ఇష్టం మస్తు గేమ్స్. ఇక టీవీ చూస్తుంటా నేను ఎక్కువ. ఇక మా తమ్ముడే వత్తుతాడు అన్ని. నాకు కొత్త నీకు రాదు. దేవుడు ఇచ్చిన దానికి ఏం చేస్తావు అని నేను చెప్తుంటా. ఏం చేయలేం కదా దేవుడు ఇచ్చిన దానికి. దేవుడు ఎట్లా రాస్తే అట్లా ఉంటది. బాధ అనిపిస్తుంటది ఒక్కోసారి. మమ్మీ ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంటది. పిల్లలను చూస్తూ బతకొచ్చని మురిసిపోయిన ఆ దంపతులు ఇద్దరు జీవోత్సవాలుగా మారిపోవటాన్ని చూసి నిత్యం నరకం అనుభవిస్తున్నారు. రాత్రి పగలు
మాటలు తేడా లేకుండా నొప్పులతో అవస్థలు పడుతున్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ సపర్యలు చేస్తున్నారు. పిల్లల కాలకృత్యాలతో పాటు స్నానాలు చేయించటం, భోజనం పెట్టడం, సమయానికి మందులు వేయటం, పడుకోబెట్టడం, కూర్చోబెట్టడం, ఇలా రోజంతా దంపతుల్లో ఒకరు వారికి సపర్యలు చేస్తూ ఉంటారు. పగవారికైనా తమలాంటి పరిస్థితి రావద్దని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. దేవుడు ఎందుకు ఇట్లా చేసిండు, నాకే ఇట్లా ఉందా ఏంటా, అసలు వీళ్ళకి ఏంది ప్రాబ్లమ్, అసలు నాకు అసలు స్టార్టింగ్ లో ఏమీ అర్థం కాలేదు. తట్టుకోలేకపోయినా వాళ్ళు చెప్పారు కనుక బీచ్లో నడవరు, వాళ్ళ ఏజ్ వస్తుంటే వాళ్ళు ఒక్కొక్కటి లాగుతూ ఉంటుంది. చిన్న పుట్టిన పిల్లల్లాగా చూసుకోవాలి వాళ్ళని జాగ్రత్తగా చెప్పారు. చాలా దారుణం, అసలు ఇంత ఘోరంగా అసలు నాకే ఎందుకు ఇవ్వాలి దేవుడు అనిపించింది. ఒక్కొక్కరు పిల్లలను చూస్తుంటే నా పిల్లలు మంచిగా ఉంటే వాళ్ళు కూడా మంచి